వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తున్నారాయన. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ కలిసేందుకు క్యాంప్ ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తూ అడిగిన వారికి ఫొటోస్ తీసుకునే అవకాశం కూడా ఇస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉంది. పులివెందులో వైఎస్ జగన్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయ్, జిల్లా పులివెందుల్లో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి అభిమానులతో ఆయన ప్రత్యేకంగా వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, క్యాంపు కార్యాలయం వద్ద వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వీరంతా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క రెండో రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వారంతా కూడా కలిసేందుకు వీరంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పులివెందుల నియోజకవర్గంలోని మండలాల ప్రజలతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా ఇక్కడ తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కలవాలన్నటువంటి ఒకే ఒక్క ఆశతో వీరంతా కూడా ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీరందరినీ కూడా రెండో రోజు మొత్తం అందరినీ కూడా కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి సమాయత్తం అవుతున్నారు. వారందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్లి కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది అభిమానులు ఉన్నారు, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఎలా అనిపిస్తోంది? మీరు రాక కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు, లోపల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఏమనిపిస్తోంది? ఖచ్చితంగా రావాలి, కలవాలని వచ్చినాము. ఎంతసేపు అయినా కానీ ఉంటాము. అన్న కోసము అభిమానం చంపుకోలేము. ఒక్కసారి అలవాటు పడింది, దాని జీవితాంతం అలాగే మా కట్టే కాలేంత వరకు చివరి దాకా అలాగే ఉంటాడు కూడా. మా గుండెల్లో ఖచ్చితంగా కలిసే పోతాము. ఎక్కడ మీది? పులివెందుల నియోజకవర్గం. పులివెందులు అయితే సింహాద్రిపురం మాది, కానీ తాడపత్రిలో ఉంటాం. తాడపత్రి నుంచి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? బెంగళూరు నుండి వచ్చాను. నేను బెంగళూరులో ఐటీ వింగ్ తరపున నుంచి మేము చాలా రోజులు ప్రచారం చేశాము జగనన్న కోసం. మేము జగనన్నను చూడడానికి నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాము. మాకు ఇంకా 2 రోజులు వెయిట్ అయినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉండి జగనన్నను కలిసేసి పోతాం. 3 రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటనలో ప్రజల వద్ద నుంచి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. అభిమానులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల సంతోషంగా ఉంది. చిత్తూరు నుంచి జగనన్న మీద అభిమానంతో వచ్చాం. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనతో పాటే నడుస్తాం, ఆయన వెన్నంటే ఉంటాం. చూస్తున్నాం, పులివెందుల నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా మొత్తం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో వీరంతా కూడా తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వీరంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక పులివెందుల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆయనతో ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లా నలుమూల నుంచే కాకుండా రాయలసీమ 4 జిల్లాల వైపు నుంచి కూడా, ఉమ్మడి 4 జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వారంతా కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల క్యాంపు కార్యాలయం నుంచి.